నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు రైతులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఫిర్యాదుతో చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రైతులు ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి రైతులతో కలిసి స్వయంగా కమిషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్లో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే దాడికి కారణమైన పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్